వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. నేను రేఖ. జల వివాదాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. తెలంగాణకి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే తాను నీళ్లే కావాలని కోరుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు ఆయన. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఇక 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ప్రదర్శించనున్నారు. జాతీయ విద్యా విధానం తరహాలోనే తెలంగాణలోనూ ప్రత్యేక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంఓయూలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని సందర్శించిన సమయంలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలు, కమిట్మెంట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో కుదిరిన ఎంఓయూలపై సీఎం రివ్యూ చేశారు. 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో దావోస్లో ఈ నెలలో జరగనున్న పెట్టుబడుల సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రదర్శించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో ప్రతిపాదించిన క్యూర్, ప్యూర్, రేర్ ఫ్రేమ్వర్క్ ని ప్రభుత్వం దూకుడుగా ప్రోత్సహిస్తోందనే విషయాన్ని అంతర్జాతీయ కంపెనీల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరోవైపు తెలంగాణ రైజింగ్ టీం రాష్ట్రానికి ఉన్న బలాలు, సామర్థ్యంపై ఆధారపడి త్రిముఖ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్తో జనవరి 19 నుంచి 23 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం జరగనుంది. దాంతో మునుపటి పెట్టుబడి కమిట్మెంట్లని రివ్యూ చేసి అందుకనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం. ఏవైనా పెండింగ్ సమస్యలు, అడ్డంకులు ఉంటే వాటిని పరిష్కరించాలని నొక్కి చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లో వివరించినట్లుగా రాష్ట్ర పరివర్తన ప్రణాళికలు, ఆర్థిక వృద్ధికి రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకురావటంపై తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దృష్టి పెట్టనుంది. తెలంగాణకు పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే నీళ్లే కావాలని కోరుకుంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారమే కావాలని బదులిస్తానని తెలిపారు. వివాదాలు పరిష్కారమైతే ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూరుతాయని స్పష్టం చేశారు. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, వాటికి నీరు, కరెంటు అవసరమని చెప్పారు. నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలన్నారు. నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవటం లేదన్నారు. కోర్టుల ముందుకో మరెవరి దగ్గరకో పంచాయతీ పెట్టుకునే కన్నా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోందన్నారు. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలని, రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అంతా సహకరించాలని ఏపీ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించొద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. సొంత రాష్ట్రంలో గాని పక్క రాష్ట్రంలో గాని నీటి వివాదాలకు సంబంధించి పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సిడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులు కూడా రావటం లేదని, దాంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని చెప్పారు సీఎం. రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని అన్నారు. పోర్టు కనెక్టివిటీ
కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, దాన్ని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని అన్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో పూర్తయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎక్కువగా బాలికలకే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రానున్న 3 ఏళ్లలో ప్రతి నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు. విద్యాశాఖకు సంబంధించి ఈ వారం సీఎం హై లెవెల్ రివ్యూ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సహా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సిలబస్ లో మార్పులపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలన్నారు. అదేవిధంగా 2 నియోజకవర్గాలకు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అందరికీ సకాలంలో భోజనం అందేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కిచెన్ ఏర్పాటుకు 2 ఎకరాల స్థలం కానీ 99 ఏళ్లకు లీజ్ తీసుకునే అంశంపై కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ కు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 23 నూతన పాఠశాల భవనాల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలన్నారు సీఎం. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పనులు వేగవంతం చేయాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్తో ఒప్పందం చేసుకున్నందున త్వరగా అమలయ్యేలా చూడాలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దేటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వారం హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలో వచ్చిన ప్రత్యేక బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ క్రమంలో విద్యారంగం పట్ల తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. జాతీయ విద్యా విధానం తరహాలోని తెలంగాణలోనూ ప్రత్యేక విద్యా విధానం తీసుకురాబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీ నియమించామని, త్వరలోనే ఆ పాలసీని అమల్లోకి తెస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించడమే కాకుండా పిల్లలను పాఠశాలలకు తీసుకువెళ్లటానికి రవాణా సౌకర్యం కల్పించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దటంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యారంగంలో సమూల మార్పుల్లో భాగంగా చేపడుతోన్న సంస్కరణలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి కూడా వివరించారు. ఈ ప్రాజెక్టుపై హిమాచల్ బృందం ఆసక్తి చూపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ని హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ అభినందించారు.